నల్లబెల్లిలో నిర్వహించిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్లో జరిగిన ఒక ఘర్షణలో డీసీఎంపై నుంచి తాను కింద పడిపోతుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా తనను చేతులతో పట్టుకుని ప్రాణాపాయం నుండి రక్షించారని హరీష్ రావు తెలియజేశారు. నాటి ఘటనలో గాయపడిన తనను అదే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన సుదర్శన్ రెడ్డిని విధి విచిత్రంగా అదే ఆసుపత్రిలో చివరిసారిగా చూడవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ ఆయన కంటతడి పెట్టారు. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన జీవితమే ఘర్షణ. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మేమైతే స్వర్గీయులు బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో సుదర్శన్ రెడ్డి కిరాయికి ఉండేవాడు. మీద కూడా పోరాడింది. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన